ఇక నెల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. లంచాల కోసం రిజిస్ట్రేషన్లు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు ఇస్తే కానీ ఫైల్ కదలడం లేదన్నారు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్టర్ కార్యాలయంలో బాధితులు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఓ ప్రైవేట్ వ్యక్తి శాసిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా సబ్ రిజిస్టర్ విజయరాణి పైన పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగలు మనం ఏమన్నా మీకు కూడా విలువ లేకుండా పోయిందేడా సబ్రిజిస్టర్ కలెక్టర్ గారు చెప్పినా కూడా కలెక్టర్ గారి మాటని వీళ్ళు ఇది చేస్తున్నారనా? కలెక్టర్ గారు ఒక నెంబర్ ఆపమని చెప్తే వేరే నెంబర్ వేసుకొని వీళ్ళు డబ్బుల కోసం 40 ఏళ్ళ సర్వీసులో ఇంతవరకు చూడలేదు నేను తీసుకొని వచ్చి. ఏమ్మా దొంగలు మనం ఏమన్నా మీకు కూడా విలువ లేకుండా పోయిందేడా సబ్రిజిస్టర్ లాగా కలెక్టర్ గారు చెప్పినా కూడా కలెక్టర్ గారి మాటని వీళ్ళు ఇది చేస్తున్నారనా? కలెక్టర్ గారు ఒక నెంబర్ ఆపమని చెప్తే వేరే నెంబర్ వేసుకొని వీళ్ళు డబ్బుల కోసం 40 ఏళ్ళ సర్వీసులో ఇంతవరకు చూడలేదు నేను తీసుకొని వచ్చి. ఏమ్మా దొంగలు మనం ఏమన్నా మీకు కూడా విలువ లేకుండా పోయిందేడా సబ్రిజిస్టర్ లాగా రైట్. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, ఆల్రెడీ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ విజయరాణి పైన కూడా ఇదివరకే ఆరోపణలు చాలా ఉన్నాయి. మరి ఇంతకుముందు కూడా ఒకసారి సస్పెండ్ అయినట్లు కూడా మనకు వార్తలు ఉన్నాయి. సో దీనిపైన ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మీకున్నటువంటి సమాచారం ఏముంది? రైట్, మొత్తానికైతే నెల్లూరుకు సంబంధించినటువంటి రిజిస్టర్ కార్యాలయం అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందంటూ స్థానికులైతే ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. నిన్నటికి నిన్న సబ్ రిజిస్టర్ కార్యాలయం సంబంధించినటువంటి అయితే సబ్ రిజిస్టర్ 1 విజయరాణి ఉన్నారు, సబ్ రిజిస్టర్ 2గా అక్కడ సింహాద్రి ఉన్నారు. సో వాళ్ళిద్దరి యొక్క రిజిస్టర్ కార్యాలయం ప్రతినిత్యం కూడా తరచూ అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కూడా చాలా అసహనం వ్యక్తం చేయడమే కాకుండా అన్ని ఆధారాలు ఉన్నాయి, రిజిస్టర్ చేసుకున్నటువంటి వసతులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక కాగితం లేదు అంటూ కూడా ఫ్యామిలీ సర్టిఫికేట్ లేదనో లేకపోతే సర్వే రిపోర్ట్ సరిగా లేదనో కాలయాపన చేస్తూ కూడా నెలల తరబడి రిజిస్టర్ చేయకపోవడం అనే వెనకాల వాళ్ళ యొక్క మంతనాలు చూస్తే దాదాపు కూడా లక్షల రూపాయలు దండుకోవడమే దీనికి ప్రధాన సూత్రం అనే యొక్క ఆరోపణలు అయితే వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రస్తుతం అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయరాణి ఉన్నారో సో ఆమె విజయరాణి వెనకాల ఓ ప్రైవేట్ వ్యక్తి ఈ యొక్క దందాను నడిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. విజయరాణికి సూత్రధారి పాత్రధారిగా ఉంటూ ఆయన బయట ఈ యొక్క డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఆయన ఈ యొక్క ముడుపులు తీసుకుంటూ ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పద్ధతి డాక్యుమెంట్ రైటర్ల ద్వారా నుంచి రిజిస్టర్ కార్యాలయానికి వెళ్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా నెల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం 1 విజయరాణి ఎవరైతే ఉన్నారో ఆ మీద అనేక అభియోగాలు వస్తున్నాయి. గతంలో మీరు అన్నట్లుగా ఆ మీద సస్పెండ్లు కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. ఏదైతే ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈమె నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు కూడా 8 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంగా ఈ జిల్లాలోనే అనేక ప్రాంతాల్లో మారుతూ అవినీతి ఆరోపణలు మూటగట్టుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం విజయరాణి గతంలో కావలిలో చేశారు, ఉదయగిరిలో చేశారు, అయితే అనేక ప్రాంతాల్లో చేశారు. ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి టౌన్పేటకు సంబంధించిన రిజిస్టర్ కార్యాలయంలో పనిచేశారు. ప్రస్తుతం ఏదైతే నెల్లూరుకు సంబంధించినటువంటి నడిబొడ్డులో ఉన్నటువంటి జిల్లా రిజిస్టర్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి 1లో ఆమె పనిచేస్తున్నారు. ఏదైతే రిజిస్టర్ చేసుకునేటువంటి వచ్చేటువంటి వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ముడుపులు ఇస్తేనే రిజిస్టర్ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తవ్వాలంటే ఖచ్చితంగా కూడా ₹1,00,000 నుంచి ఆమె డిమాండ్ చేసే కొన్ని లక్షల రూపాయలు కట్టాల్సిందే. ఎందుకంటే వేరే సర్వే నెంబర్లు పెట్టుకొని ఆ యొక్క సర్వే నెంబర్లతో రిజిస్టర్ చేసుకుంటే దాదాపు
అక్కడ అంకణం 3 లక్షలు ఉంటే ₹1,00,000 ఆమెకు చెల్లించాలంటూ కూడా ఆమె వెనకాల ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాత్రదారుడు సూత్రధారుడుగా ఉండేటువంటి ఆ ప్రైవేట్ వ్యక్తి యొక్క కనుసైగల్లోని ఈ రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా జరుగుతున్నాయంటూ ఒకవైపు అక్కడికి వచ్చేటువంటి స్థానికులు వినియోగదారులంతా కూడా లబోదిబో అంటున్నారు. దీని మీద అధికారులు ఎందుకు ఏదైతే ముందుకు తీసుకోపోవట్లేదు, కలెక్టర్లు ఇచ్చేటువంటి ఏదైతే కొన్ని రిజిస్ట్రేషన్స్ ఆపివేయాలంటూ వచ్చినటువంటి వాటిని కూడా ఆమె తిరస్కరిస్తుంది. దీని మీద నిన్న వచ్చినటువంటి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి కొంతమంది వచ్చారో వాళ్ళు రిజిస్ట్రేషన్ దాదాపు నెల రోజుల నుంచి కూడా కాలయాపన చేస్తూ తిప్పించుకుంటుంది. దీనికి ప్రధాన కారణం అన్నీ ఉన్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదంటే దీనికి కారణం ఏంటనేదని ఆయన పూర్తి స్థాయిలో కూడా మీడియాతో కూడా మాట్లాడడానికి కొంచెం అసహనం వ్యక్తం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు దాన్ని రికార్డ్ చేసి మీడియాకి ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేసింది. అయితే అక్కడ నెలల కొద్దీ రిజిస్ట్రేషన్లకి డబ్బులు ఇవ్వకపోతే ఎవరైతే విజయరాణి వెనకాల ఉన్నటువంటి పాత్రధారి సూత్రధారి ప్రైవేటు వ్యక్తి ఎవరైతే అతనికి డబ్బులు చెల్లవో ఆ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆగిపోతుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లు ఈ యొక్క రిజిస్టర్ ఆఫీస్కి ఆమె వద్దకి ఇనిషియల్ వేయించుకోవడానికి వెళ్తే ఈ ఇనిషియల్ వేయించుకున్నటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చారా లేదా అనేది అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తికి కాల్ చేస్తుంది. సో మనకి ముడుపులు అందలేదు, దాదాపు ₹1,00,000 అందాల్సిన ముడుపు అందకపోవడం ఈ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆపేస్తారు. సో ఇలా వచ్చినటువంటి 3-4 నెలల్లోనే దాదాపు ₹1,00,00,000 ఆమె ఇటు రిజిస్ట్రేషన్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వారి నుంచి డబ్బులు దండుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు కూడా వెంటనే చెల్లించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇటు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క విషయం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి చేరుకుంది. ఆ యొక్క విజయరాణి ఎవరైతే సబ్ రిజిస్టర్ 1 ఉన్నారో తన వెనకాల ఉన్నటువంటి సూత్రధారి పాత్రధారి ప్రైవేట్ వ్యక్తిని కూడా పిలిపించినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే రూరల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఓ ప్రభుత్వ భూమిని కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అనే దాని మీద వాళ్ళని పిలిపించి మాట్లాడారు. సో ఇలాంటి విషయాల మీద ఇక మీద జాప్యం చేస్తే మీ అంతు చూస్తామంటూ కూడా ఎమ్మెల్యే కూడా చెప్పినట్టుగా బయటకి అయితే వస్తున్నటువంటి ప్రచారం మనం చూస్తానే. మొత్తానికి విజయరాణి ఎక్కడ పనిచేసినా, విజయరాణి ఏ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేసినా అక్కడ ముడుపులు ఇస్తేనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. లేకపోతే 1 నెల నుంచి 2 నెలల వరకు వాళ్ళు తిప్పుకుంటూనే ఉంటుంది. అయితే నిన్న వచ్చినటువంటి అభియోగం ఉన్నటువంటి స్థానికుల యొక్క మాటలు మనం వింటే సబ్ రిజిస్టర్ కార్యాలయంకి వచ్చేటువంటి ₹1,00,000 స్థలాలు మేము అమ్ముకుంటుంటే ₹1,00,000 విలువైనటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి మేము రుసుము చెల్లిస్తుంటే మమ్మల్ని బయట ఉంచుతారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తులు మమ్మల్ని బయటికి పంపించేసి ఆ ముందు చేతులు కట్టుకోమంటారు. ఇది ఎక్కడ అన్యాయం? అధికారుల ముందు మేమేంటి చేతులు కట్టుకునేది? మేము చెల్లిస్తే ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి రుసుము ఏదైతే మేము కడుతున్నామో ప్రభుత్వానికి మేము ఆదాయాన్ని పెంచుతుంటే మమ్మల్ని బయటికి పంపించి ఆ హోదాని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఇస్తారంటూ కూడా మండిపడ్డారు. మొత్తానికి సబ్ రిజిస్టర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే పూర్తి స్థాయిలో కూడా ఒక ముక్కంటంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. విజయరాణి వెనకాల ఉన్నటువంటి సూత్రధారి పాత్రధారి ప్రైవేటు వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఆ వ్యక్తే ఆమె వెనక బడా నేతగా ఉంటారు. ఆయనే మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే సబ్ రిజిస్టర్ మీద వస్తారో సబ్ రిజిస్టర్ కార్యాలయం పైకి ఎవరైతే వెళ్తారో వాళ్ళంతా కూడా మాట్లాడి వీటన్నిటిని కూడా ఆయనే క్షుణ్ణంగా కూడా పరిశీలించి నేనున్నాను మీకంటూ కూడా వాళ్ళతో లావాదేవీలు మాట్లాడుకుంటూ ఉంటాడు. అదేవిధంగా రిజిస్టర్కి సంబంధించినటువంటి అనేక అవినీతి అక్రమాల్లో ఆయన పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుంది. గతంలో స్టౌనెస్పేటకు సంబంధించినటువంటి ఓ ప్రభుత్వ భూమిని దాదాపు కూడా ₹1,00,000 ఉన్నటువంటి ఆ భూమిని కూడా ఆమె రిజిస్టర్ చేయడంతో కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతే స్టాంప్ అండ్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ వెంటనే చెల్లించాలా, అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి డిఐజీ కూడా స్పందించాలా, ఇలాంటి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇలాంటి సబ్ రిజిస్టర్లని ఇకపై ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉంచకూడదనేది ఒక డిమాండ్ అయితే వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి సబ్ రిజిస్టర్ ఉన్నటువంటి విజయరాణిపై అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా చొరవ తీసుకొని ఈమెపై ఒక ప్రత్యేక చర్యలు అయితే చేపట్టాలా. గతంలో ఈ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈమె ప్రతినిత్యం కూడా ప్రతి ఫైల్కి దాదాపు కూడా ₹1,00,000 డిమాండ్ చేస్తుంది. ఒకవేళ సర్వే రిపోర్ట్ లేకపోతే, ల్యాండ్ డైరెక్ట్గా కూడా లింక్ డాక్యుమెంట్ లేకపోతే, డైరెక్ట్గా సర్వేకి సంబంధించినటువంటి ల్యాండ్ యాక్టింగ్లో ఒక సర్టిఫికేట్ లేకపోయినా, ఫ్యామిలీ సర్టిఫికేట్ లేకపోయినా ఆమెకి ముడుపులు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఆపేస్తుంది. ఒకవేళ ముడుపులు ₹1,00,000 చెల్లిస్తే ఆ రిజిస్ట్రేషన్కి ఏమీ లేకపోయినా కూడా వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తుంది. సో వీటన్నిటికీ పాత్రధారి సూత్రధారిగా ఉన్నటువంటి విజయరాణి వెనకాల ఉన్నటువంటి ఆ ప్రైవేట్ వ్యక్తి యొక్క ఆగడాలు ఎక్కువైపోయాయి. నెల్లూరు 1 రిజిస్టర్గా ఉన్నటువంటి విజయరాణి, నెల్లూరు 2 రిజిస్టర్గా ఉన్నటువంటి సింహాద్రి, వీళ్ళిద్దరూ పూర్తి స్థాయిలో
నగరంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఈ కార్యాలయంలో ఎంత అవినీతి జరుగుతుంటే, లక్షల రూపాయలు అవినీతి, కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంటే ఎందుకు చూసి చూన్నట్టుగా ఉన్నారు? ఒకవైపు రిజిస్టర్ కార్యాలయం, డిఐజీకి సంబంధించినటువంటి కార్యాలయం, జిల్లా రిజిస్టర్ కార్యాలయం కూడా ఈ ప్రాంగణంలోనే ఉంది. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పై స్థాయి నుంచి ముడుపులు అందుతుంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి రిజిస్టర్ మాత్రం ఈ యొక్క లక్షల రూపాయలు దండుకొని ఈరోజు సొమ్మును ఆమె యొక్క సొంత వాటికి ఉపయోగించుకోవడం, వీటన్నిటి పట్ల కూడా చాలా మంది వ్యక్తులు అయితే అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్థానికులు అయితే చాలా బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి మొత్తం కనపడుతోంది. మొత్తానికి దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, దీని మీద ప్రైమ్ లైన్ పూర్తి స్థాయిలో కూడా ఒక నిఘా ఏర్పరచుకొని ప్రతినిత్యం కూడా ఆమె చేసే అవినీతి ఆరోపణలపై ఒక నిఘా ఏర్పరచుకొని ఇటు అప్డేట్ ఇచ్చేటువంటి పరిస్థితి మనం ఖచ్చితంగా ముందుకు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. రైట్, థ్యాంక్ యూ నరేష్.